స్టాక్ మార్కెట్ నుండి రెగ్యులర్గా ఇన్కమ్ డివిడెండ్ నుంచే వస్తుంది. చాలామంది ఇన్వెస్టర్లకు డివిడెండ్ ఇన్కమ్ అనేది చాలా ముఖ్యమైనది. ఇలాంటి ఇన్వెస్టర్స్ డివిడెండ్ yield చూసే కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తారు. ఈరోజు ఈ వీడియోలో డివిడెండ్ yield అంటే ఏమిటి, దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు వంటి విషయాలు తెలుసుకుందాం. హలో, వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడ్ అకాడమీ. ఇక్కడ స్టాక్ మార్కెట్ గురించి బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు A to Z విషయాలు ఈజీ లాంగ్వేజ్ లో తెలుసుకుంటారు. స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన కంపెనీ తన ఇయర్లీ నెట్ ప్రాఫిట్ నుంచి కొంత ప్రాఫిట్ ని షేర్ హోల్డర్స్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. వీటిని మనం డివిడెండ్స్ అంటామని ఇంతకుముందు డివిడెండ్ వీడియోలో తెలుసుకున్నాం. ఎగ్జాంపుల్ కోసం మన దగ్గర ABC కంపెనీ యొక్క 100 షేర్లు ఉన్నాయని అనుకుందాం. మరియు ఆ కంపెనీ ఒక సంవత్సరంలో ₹7 డివిడెండ్ను ప్రకటిస్తే మనకు టోటల్గా ₹700 డివిడెండ్ దొరుకుతుంది. కానీ ఇన్వెస్టర్లు డివిడెండ్ యొక్క రిటర్న్ను క్లియర్గా అర్థం చేసుకోవడానికి డివిడెండ్ yield ని లెక్కిస్తారు. డివిడెండ్ yield ని మనం ఒక సంవత్సరంలో టోటల్ డివిడెండ్ పర్ షేర్ను ప్రస్తుత షేర్ ప్రైస్లో పర్సంటేజ్ రూపంలో లెక్కిస్తాము. అనగా డివిడెండ్ yield ఈజ్ ఈక్వల్ టు యాన్యువల్ డివిడెండ్ పర్ షేర్ బై కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ 1 షేర్ ఇంటూ 100. ఈజీ లాంగ్వేజ్లో చెప్పాలంటే డివిడెండ్ yield ఏమి తెలుపుతుందంటే, ఒక కంపెనీ సంవత్సరం మొత్తం ఇచ్చిన డివిడెండ్లో ఇప్పుడు కంపెనీ యొక్క షేర్ ప్రైస్లో ఎంత పర్సెంటేజ్ ఉంది. ఎగ్జాంపుల్ కోసం ABC కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఇప్పుడు ₹100 మరియు కంపెనీ ₹7 షేర్ చొప్పున డివిడెండ్ ఇస్తే కంపెనీ యొక్క డివిడెండ్ yield ఈజ్ ఈక్వల్ టు 7 డివైడెడ్ బై 100 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 7%. దీని అర్థం ఏంటంటే ABC కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం వలన మనకు ఇయర్లీ డివిడెండ్ ద్వారా 7% రిటర్న్ లభిస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్లో XYZ కంపెనీ యొక్క కరెంట్ షేర్ ప్రైస్ ₹90 మరియు కంపెనీ సంవత్సరంలో ₹9 షేర్ చొప్పున డివిడెండ్ ఇస్తుంది అని అంటే XYZ కంపెనీ యొక్క డివిడెండ్ yield 9 డివైడెడ్ బై 90 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 10%. దీని అర్థం ఏంటంటే XYZ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల డివిడెండ్స్ ద్వారా 10% రిటర్న్ దొరుకుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, డివిడెండ్ yield యొక్క ఫార్ములాను ఒకసారి పరిశీలిస్తే డివిడెండ్ yield దాని షేర్ ప్రైస్కి వ్యతిరేక సంబంధం ఉంది. దీని అర్థం ఒకవేళ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ పెరిగితే ఆ కంపెనీ యొక్క డివిడెండ్ yield తగ్గుతుంది. ఒకవేళ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ తగ్గితే ఆ కంపెనీ యొక్క డివిడెండ్ yield పెరుగుతుంది. దీనివలన ఎన్నోసార్లు కొన్ని కంపెనీల షేర్ ప్రైస్ తగ్గినప్పుడు వాటి యొక్క డివిడెండ్ yield చాలా పెరిగిపోతుంది. సేమ్ అలాగే ఎన్నోసార్లు కొన్ని కంపెనీల షేర్ ప్రైస్ వేగంగా పెరిగినప్పుడు వాటి యొక్క డివిడెండ్ yield తగ్గిపోతుంది. కాబట్టి డివిడెండ్ yield ని పరిశీలించేటప్పుడు కంపెనీ రియల్గా ఎక్కువ డివిడెండ్ ఇస్తుందా లేక షేర్ ప్రైస్ తగ్గడం వల్ల డివిడెండ్ yield పెరుగుతుందా అని తెలుసుకోవడానికి ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ యొక్క హిస్టరీని కూడా గమనించాలి. రెగ్యులర్ ఇన్వెస్టర్లు రెగ్యులర్ ఇన్కమ్ కోసం హై డివిడెండ్ yield ఉన్న కంపెనీల్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డివిడెండ్ ఇవ్వాలా వద్దా అనేది కంపెనీపై డిపెండ్ అయి ఉంటుంది. కంపెనీ డివిడెండ్ ఇవ్వాలని డిసిజన్ తీసుకున్నప్పుడే మనకు డివిడెండ్ దొరుకుతుంది. కొన్ని కంపెనీల డివిడెండ్ yield ప్రతి సంవత్సరం హైగా ఉంటుంది. ఉదాహరణకు కోల్ ఇండియా, ONGC, వేదాంత వంటి కంపెనీల ద్వారా ఇన్వెస్టర్లకు డివిడెండ్ల ద్వారా ఎక్కువ రిటర్న్ లభిస్తుందన్నమాట. సో ఇది డివిడెండ్ yield కి సంబంధించిన వీడియో. ఈ వీడియోలో మనం డివిడెండ్ yield అంటే ఏమిటి, దీన్ని ఎలా లెక్కిస్తారు వంటి విషయాలు తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఈజీ లాంగ్వేజ్లో షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకునే వారికి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.